ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా లాలాపేట వార్డ్ 12 పరిధిలోని 39, 40, 41, 42, 43 సచివాలయాల్లో ఇంటింటికి వెళ్లే కార్యక్రమం పొన్నూరు రోడ్లోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదురు సందు లాల్ జాన్ బాషా ఫంక్షన్ హాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 100 సంవత్సరాలు రాబోతా ఉన్నాయి. 100 సంవత్సరాలు 2047కి భారతదేశ అభివృద్ధి, ప్రజల జీవిత విధానం ఏ విధంగా మార్పు చెందాలనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత్ భారత్ పేరుతో, స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా 2047కి భారతదేశ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని రూపొందించాలనే ఆలోచనతో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అలాగే భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఒక విభిన్నమైనటువంటి ప్రాంతంగా, ఆర్థిక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు 2047కి అనేక రకాలుగా ప్లాన్స్ని పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున్నటువంటి వనరులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ పేదవాడి జీవిత విధానం మరింత అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో రూపొందించినటువంటి 2047 ప్లాన్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవడంతో పాటు తమ జీవితాల్లో ఒక సంతోషమైనటువంటి జీవితాన్ని గడపాలని, ప్రతి ఒక్కరి ఆదాయం కూడా అవసరమైనంత వరకు పెరగాలనే ఆలోచనతో ఇటువంటి మంచి ఆలోచన విధానంతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ, ముఖ్యంగా మీరిచ్చేటువంటి సలహాలన్నీ కూడా ఈరోజు స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఒక QR కోడ్ను ప్రతి ఒక్కరు కూడా స్కాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ని ప్రతి ఒక్కరు కూడా ఫిలప్ చేసి భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో రాబోయేటువంటి 20 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి సూచికలు, ఆలోచనలు ఉన్నాయో ప్రజలందరూ కూడా తమ అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.